నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ క్యాబినెట్ సమావేశంలో అటు ఎవరైతే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు మొత్తం కూడా హాజరు కావడం జరిగింది. సో సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫేస్లో ఒక డల్నెస్ అనేది కనిపించింది. సో మనకు ఆ వీడియోలో కూడా చూసుకోవచ్చు. ఏదో సంథింగ్ ఒక నీరసంగా కనిపించినట్టు, ఒక అలసత్వంగా ఉన్నట్టయితే కనిపించింది. ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ సమావేశం నుండి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అస్వస్థకు గురి కావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా మనకి ఈ సమాచారం అయితే అంతా ఉంది. సో ఆ మీడియా ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశంలో మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయనకు ఆ నొప్పి భరించలేకనే ఆ సమావేశం నుండి అర్ధాంతరంగా ముగించుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ వార్త ఏతుందో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ప్రకంపన సృష్టిస్తూ ఉంది. ఏమైంది పవన్ కళ్యాణ్కి ఇంతకీ అని చెప్పేసి. అయితే ఆయనకు ఒక వెన్ను నొప్పి ఏదైతే గతంలో మనం చూసినాం కదా, వెన్ను నొప్పి బాధతో గతంలో ఆయనకు సర్జరీ కూడా జరిగింది. సో ఆ వెన్ను నొప్పి సడన్గా ఒక్కసారిగా ఎక్కువ రావడంతో అప్పటికే ఆయన చాలాసేపు కూడా ఆ వెన్ను నొప్పిని భరించినట్టుగా తెలుస్తూ ఉంది. సో అది ఎక్కువైపోయేసరికి సో మీడియా ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశం నుండి మధ్యలో నుండి అర్ధాంతరంగా బయటకు పోయాడు. ప్రస్తుతం ఆయనే మంగళగిరి క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారట. మంగళగిరి తన క్యాంప్ ఆఫీస్లో తిరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే కాస్త అస్వస్థకు గురయ్యారు. ఏదైతే గతంలో వెన్నునొప్పి సంబంధించినటువంటి ఆయన బాధపడడం కూడా జరిగింది, తనకి సర్జరీ కూడా అవ్వడం జరిగింది. అదే నొప్పి మరొకసారి రావడంతో మనం చూసినాం పవన్ కళ్యాణ్ గత 4-5 రోజుల నుంచి కూడా ఆయన గురించి వార్తలు చాలా ఎక్కువ వస్తున్నాయి. ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన పైన వార్తలు తెలంగాణకు పర్యటన వస్తా అని చెప్పేసి, రావద్దు అని చెప్పేసి, ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణకు రావడము, ఇక్కడ విమర్శల పాలు కావడము, అనంతరం నెక్స్ట్ డే మళ్ళీ అక్కడ వెళ్ళి పొట్టి శ్రీరాములు గారి వేడుకల్లో పాల్గొనడము. సో అంటే బ్యాక్ టు బ్యాక్ అంటే విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఏదైతే తను ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అందులో ఆయన ఏదైతే అటవీ శాఖ మంత్రి కావచ్చు, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ మంత్రి కావచ్చు, వీటన్నిటిలో ఆయన పాత్ర కృషి మరవలేనిది. ఇప్పటికే ఒక 10 కంటే ఎక్కువ సంఖ్యలో ఆయన జాతీయ అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఈ ఏదైతే పంచాయతీరాజ్ కావచ్చు, అటవీ శాఖ విషయాలలో. సో విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ అక్కడ. ఈ విషయం అందరూ తెలిసిందే. సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక జాతీయ నాయకుడి స్థాయిలో అక్కడ నేషనల్ మీడియా కూడా పవన్ కళ్యాణ్ గురించి ప్రతి వారంలో ఖచ్చితంగా ఒక స్టోరీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆయన పని పట్ల అంటే విరామం లేకుండా పనిచేస్తూ ఉన్నాడు. అందుకే చాలామంది అభిమానులు కూడా విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. రెస్ట్ తీసుకోవాలంటే కూడా చాలామంది ఆయనకి చెప్పినప్పటికి కూడా సో ఆయన ఈ విషయంలో ఏదైతే తన అనుకున్న లక్ష్యం దిశగా విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తనకు ఈ మధ్యకాలంలో జ్వరం రావడము, అదేవిధంగా వెన్ను నొప్పి రావడం లాంటివి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా కారణం విశ్రాంతి లేకుండా పనిచేయడమే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. డాక్టర్లు కూడా సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, తను వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు, రెస్ట్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో తనకు ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనప్పుడు కూడా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ క్యాబినెట్ సమావేశం జరుగుతుండగా మధ్యలోనే అర్ధాంతరంగా బయటికి వెళ్ళిపోవడము, అస్వస్థకు గురి కావడము, వెన్నునొప్పి ఎక్కువ కావడంతో తను మంగళగిరి తన క్యాంపు కార్యాలయంకి వెళ్ళి ప్రస్తుతం తీరుతున్నాడు. ఇప్పటికే తన అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, పవన్ అనుచరులు కావచ్చు, అదేవిధంగా తన కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆయన ఆరోగ్యం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒకవైపు పెద్ద సినిమా ఈరోజు రిలీజ్ అయింది, చాలా భారీ హిట్ కైవసం చేసుకుంది. అయితే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ద వేడుకల్లో ఆ సెలబ్రేషన్లో చాలా సంతోషంగా సంబరాలు చేసుకున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా అస్వస్థకు గురి కావడంతో అటు మెగా అభిమానుల్లో కావచ్చు, ఇటు పవన్ అభిమానులు ఒక్కసారిగా ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చాలా మంది కూడా గెట్ వెల్ సూన్ పవన్ అని చెప్పేసి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్తో ట్రెండ్ అయితే జరుపుతూ ఉన్నారు.